హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ పల్లవి. వెల్కమ్ బ్యాక్ టు పల్లవి కిచెన్ అండ్ బ్యూటీ. టుడే మనం కిచెన్లో చేయబోయే కర్రీ వచ్చేసి చికెన్ కర్రీ. చికెన్ కర్రీ ఎలా చేయాలో ఈ వీడియోలో మనం చూసేద్దామా ఫ్రెండ్స్. మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా ఫ్రెండ్స్. ముందు మనం ఒక కడాయి పెట్టుకొని, ఈ కర్రీకి ఆయిల్ అనేది ఎక్కువనే పడుతుంది. 2 దాకా నేను బిర్యానీ ఆకు అనేది తీసుకున్నాను. 3 దాకా నేను దాల్చిన చెక్క అనేది తీసుకున్నాను ఫ్రెండ్స్. 1 స్పూన్ వచ్చేసి సాజీరా అనేది మనం వేసుకోవాలి. 4-5 లవంగాలు, ఒక 4 దాకా వచ్చేసి ఇలాచి వేసుకొని ఇది ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఒక పెద్ద సైజ్ అంతా ఆనియన్ నేను సన్నగా కట్ చేసుకొని ఆయిల్లో వేసుకొని మంచిగా పచ్చివాసన పోయేలాగా మనం ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ అనేది తొందరగా ఆనియన్స్ ఫ్రై అవ్వాలంటే 1 స్పూన్ వచ్చేసి మనం సాల్ట్ తీసుకొని ఈ విధంగా మనం ఫ్రై చేసుకోవాలి. లైట్గా గోల్డెన్ కలర్ లాగా వచ్చేసింది కదా ఆనియన్స్ అనేది. ఈ స్టేజ్లో మనం అల్లం వెల్లిగడ్డ పేస్ట్ 1 స్పూన్ వేసి 1/2 స్పూన్ వచ్చేసి మనం పసుపు అనేది మంచిగా పచ్చివాసన పోయేలాగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో. శుభ్రం చేసుకున్న చికెన్ని మనం ఈ విధంగా మనం ఆయిల్లో వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ముక్క ఎక్కడ ఇరిగిపోకుండా మనం సాఫ్ట్గా కలుపుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా నేను సిమ్లో చేస్తున్నా ఫ్రెండ్స్. ఒక 10 మినిట్స్ దాకా హై ఫ్లేమ్లో మనం మూత పెట్టుకొని ఉంచుకుందాం. మూత తీసి చూద్దాం. చికెన్ అనేది మంచిగా కుక్ అవుతుంది. మనకి చికెన్లో నుంచి వాటర్ అనేది రిలీజ్ చేస్తుంది. చూడొచ్చు మీరు కూడా ఒకసారి ఎంత మంచిగా కుక్ అవుతుందో. ఈ స్టేజ్లో మనం ఒక 2 స్పూన్స్ అంతా నేను కారం తీసుకుంటున్నాను. కారం మంచిగా కలిసేలాగా చికెన్ని మంచిగా మిక్స్ చేసుకోవాలి ఆయిల్లో. చూడండి ఫ్రెండ్స్ ఎంత గుమగుమలా ఆరిపోతుందో. మళ్ళీ ఒక 10 మినిట్స్ సిమ్లో నేను కుక్ చేసుకుంటున్నా మూత పెట్టుకొని. నేను గ్రేవీ కోసం నేను టమాటా పేస్ట్ అనేది తయారు చేసుకుంటున్నా. ఒక 5 దాకా జీడిపప్పు తీసుకొని ఒక పెద్ద సైజ్ టమాటా అనేది తీసుకున్నాను. 1 కప్పు వచ్చేసి పెరుగు తీసుకొని మిక్స్ పేస్ట్ లాగా చేసుకోవాలి, మిక్స్ పట్టుకోవాలి. ఈ విధంగా పేస్ట్ చేసుకున్నాను. ఈ చికెన్ అనేది 70% కుక్ అయ్యిందండి. మనం ఈ స్టేజ్లో ఈ పేస్ట్ వేసేస్తే పచ్చివాసన పోయేలాగా మనం మంచిగా కలుపుకోవాలి. ఇవన్నీ నేను ఆయిల్లో ఫ్రై చేయలేదండి. అందుకే ఈ స్టేజ్లో వేసినాం అనుకో మంచిగా స్మెల్ అనేది పోయి మన కర్రీ అనేది ఎంతో టేస్టీగా వస్తుంది. ఈ విధంగా మనం మంచిగా కలుపుకోవాలి. కచ్చిపిచ్చి కలుపుకోకుండా సాఫ్ట్గా కలుపుకోవాలి చికెన్ అనేది. ఒక 5 మినిట్స్ దాకా మనం మూత పెట్టుకొని చూసుకుందాము. ఈ ప్రాసెస్ అంతా నేను సిమ్లోనే చేసుకుంటున్నానండి. ఈ చికెన్ అనేది చూడు ఆయిల్ అనేది ఎంత మంచిగా రిలీజ్ చేసిందో పైకి. మనం సిమ్లో పెట్టుకొని ఈ చికెన్ అనేది స్లోగా కుక్ చేసుకోవాలండి. ఫైనల్గా 1 స్పూన్ వచ్చేసి గరం మసాలా, 1 స్పూన్ వచ్చేసి ధనియాల పొడి, ఇది కలిసేలాగా మనం మంచిగా కలుపుకోవాలి. ఫైనల్గా ఒక 4 దాకా నేను మిర్చి తీసుకున్నాను. ఫైనల్గా మనం కొత్తిమీర పుదీనా అనేది ఈ పైన చల్లుకొని ఎంతో టేస్టీ అయిన ఈ చికెన్ కర్రీ ఈజ్ రెడీ అండి. మనం ఫైనల్గా బౌల్లోకి తీసేసుకుందాం. ఎంతో జ్యూసీగా వచ్చిందని ఈ చికెన్ అనేది చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఒకసారి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.